Good morning, students. Welcome to Basara Navodaya Sainik Academy, Gajuvaka. 9th entrance Navodaya Sainik School ki sambandhinchina laws of exponents topic ni ee video lo chuddam. So laws of exponents mundu already powers and exponents ki sambandhinchina introduction class anedi already chesanu. ఒక 15 minutes వీడియో అనమాట. ఒకసారి మీరు ఆ 15 minutes వీడియోని ముందు చూడండి. ఆ వీడియోని కూడాను ఇప్పుడున్న వీడియో తాలూకా డిస్క్రిప్షన్లో నేను ప్లేస్ చేస్తాను. ఒకసారి ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి ఆ వీడియోని చూసి ఈ వీడియోని కంటిన్యూ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఆల్రెడీ మనం నేర్చుకున్నవి కొన్ని ఫార్ములాస్ అయితే వాటిని లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అని కూడా అంటారు. సో లాస్ ఆఫ్ exponents, they are called as laws of exponents. For example, a power of m into a power of n equal to a power of m plus n అని. అలాగే a power of m divided by a power of n equal to a power of m minus n అని. నెక్స్ట్ a power of 0 equal to 1, a power of minus n equal to 1 by a power of n, and fifth one, a power of m whole power of n is written as a power of m into n. సో ఈ 5 లాస్తో పాటు ఒక ఇంపార్టెంట్ లా ఏంటంటే దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ లా, దట్ ఈస్ ద 6th లా. ఏంటంటే వెన్ ఏ పవర్ ఆఫ్ m ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ n, ఇలాంటి కేసులో ఏమవుతుందంటే m ఈక్వల్ టు n అవుతుంది. ఇన్ కేస్ ఏ పవర్ ఆఫ్ m ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ n అయితే m ఈక్వల్ టు n అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చేయాలి. ఏంటి అని అంటే మీకు ఓల్డ్ అంటే ఈ ఫార్ములాస్ బట్టి మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. దేర్ ఆర్ 3 ప్రాబ్లమ్స్ గివెన్ హియర్, వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్స్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్, సింప్లిఫై 2 power of 4 into 8 square into 16 cube. సెకండ్ క్వశ్చన్, 5 power of 4 whole power of 3. థర్డ్ క్వశ్చన్, ఇఫ్ x square equal to 25 then x equal to dash. ఇవి 3 క్వశ్చన్స్ అనమాట. వీటిని మనం ఒకసారి చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? 2 power of 4 into 8 square into 16 cube. సో యాక్చువల్గా దీన్ని సింప్లిఫై అని చెప్పడం కంటే ఎక్స్పోటెన్షియల్ ఫామ్లో రాయమని అడుగుతాడు. రైట్ ఇన్ ఎక్స్పోటెన్షియల్ ఫామ్ అని అంటాడు. సో సింప్లిఫై అండ్ రైట్ ఇన్ ఎక్స్పోటెన్షియల్ ఫామ్ అని క్వశ్చన్ అడుగుతాడు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, దిస్ ఇస్ 2 power of 4 into 8 square into 16 cube అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ బేస్, ఫస్ట్ దాని బేస్ 2 అనమాట, సెకండ్ బేస్ 8, థర్డ్ బేస్ 16. ఓకేనా? నా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవన్నిటికీ బేసు 2గా మనం రాసుకోవచ్చు. ఎలా సార్ మనం రాసుకోవచ్చు అంటే 2ని యాజ్ ఇట్ ఈస్గా 2గా ఉంచవచ్చు. బట్ 8 ఈజ్ రిటర్న్ యాజ్ 2 క్యూబ్. ఎందుకు సార్ 2 క్యూబ్ అంటే 8ని 2 into 2 into 2గా రాసుకోవచ్చు కదా. 2 2s 4, 4 2s 8. సో 8 ఈజ్ రిటర్న్ యాజ్ 2 క్యూబ్ అనమాట. లైక్ దట్ 16 ఈజ్ రిటర్న్ యాజ్ 2 power of 4. వై 16 ఈజ్ రిటర్న్ యాజ్ 2 power of 4? జస్ట్ ఇఫ్ యూ రైట్ 2 into 2 into 2 అంటే వెన్ 2 ఈజ్ మల్టిప్లయింగ్ 4 times ఇట్ సెల్ఫ్. సో 2 అనేది 4 times మల్టిప్లై అయితే 16 వస్తుంది. అందుకే 2 power of 4 అని రాసుకున్నాను. కావాలంటే చెక్ చేసుకోండి. 2 into 2 4, 4 into 2 8, 8 into 2 16 అనమాట. సో ఇప్పుడు ఈ నంబర్స్ని అంటే 8ని 2 power of 3 మీన్స్ 2 క్యూబ్గా, 16ని 2 power of 4గా రాద్దాం. ఎలా సార్ అంటే జస్ట్ రైట్ 2 power of 4 ఇంటూ 8 ప్లేస్లో 2 క్యూబ్ అని రాసుకోవాలి. మరి హోల్ స్క్వేర్ ఉంది కదా సార్ అంటే జస్ట్ ఇలా హోల్ స్క్వేర్ పెట్టుకోండి. దెన్ 16 ఈజ్ రిటర్న్ యాజ్, వాట్ ఈజ్ 16 వాల్యూ? 2 power of 4 whole power of 3 అనమాట. ఓకేనా? సో వీ గాట్ 2 power of 4 into
2 క్యూబ్ హోల్ స్క్వేర్ ఇంటూ 2 పవర్ ఆఫ్ 4 హోల్ క్యూబ్ అనమాట. సో ఈ 2 చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఫామ్లో ఉంది. అప్పుడేమవుద్ది, ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్ అవుద్ది కదా. సో అలా రాసుకుంటే దీన్ని ఈ నెక్స్ట్ స్టెప్లో దీన్ని ఎలా చేయాలంటే జస్ట్ రైట్ 2 పవర్ ఆఫ్ 4 ఇంటూ నెక్స్ట్ 2 పవర్ ఆఫ్ ఇగో ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఫామ్లో దీన్ని కంపేర్ చేసుకోండి. అప్పుడేమవుతుంది, 3 ఇంటూ 2 అవుతుంది కదా. 3 2s హౌ మచ్ 6 అనమాట. డైరెక్ట్గా నేను 6 అని రాస్తాను. అలాగే నెక్స్ట్ వన్ 2 పవర్ ఆఫ్ 4 హోల్ పవర్ ఆఫ్ 3 ఈజ్ గివెన్. సో 2 పవర్ ఆఫ్ 4 హోల్ పవర్ ఆఫ్ 3 అంటే ఇది కూడా సేమ్ ఈ ఫార్ములా లాగే ఏమవుతుంది, ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ రిటర్న్ యాజ్ ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్ కదా. అలా రాస్తే 2 పవర్ ఆఫ్ 4 ఇంటూ 3 అవుతుంది అనమాట. 2 పవర్ ఆఫ్ 4 ఇంటూ 3 ఈజ్ 12. ఓకేనా. నౌ వాట్ వీ గాట్ ఇట్. ఇప్పుడు మనకేమొచ్చింది, 2 పవర్ ఆఫ్ 4 ఇంటూ 2 పవర్ ఆఫ్ 6 ఇంటూ 2 పవర్ ఆఫ్ 12. సో బేసెస్ ఆర్ సేమ్, ఎక్స్పోనెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. నౌ యూ కెన్ యూజ్ ద ఫార్ములా ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్. వాట్ ఈజ్ ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్, ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ కదా. బట్ ఇన్ దిస్ కేస్ 3 పవర్స్ ఆర్ దేర్. ఇక్కడ మనకి 3 పవర్స్ ఉన్నాయి, బేసెస్ అనేవి సేమ్ వాల్యూస్ 2 కాబట్టి మనం ఏం చేయాలి, 2 పవర్ ఆఫ్ 4 ప్లస్ 6 ప్లస్ 12గా రాసుకోవాలి. అప్పుడేం జరుగుద్ది, 2 పవర్ ఆఫ్ 4 ప్లస్ 6 10, 10 ప్లస్ 12 22. సో 2 పవర్ ఆఫ్ 22 ఈజ్ ఆన్సర్. దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ సెకండ్ క్వశ్చన్? వెరీ ఈజీ క్వశ్చన్ కదా. సెకండ్ క్వశ్చన్ ఇక్కడే చెప్పేస్తాను నేను. ఎలాగా, 5 పవర్ ఆఫ్ 4 హోల్ పవర్ ఆఫ్ 3. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్. ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఎలా రాసుకుంటారు, ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్గా రాసుకుంటాం కదా. అలా రాసుకుంటే దిస్ ఈజ్ రిటర్న్ యాజ్ 5 పవర్ ఆఫ్ 4 ఇంటూ 3గా రాసుకోవాలి. నా 5 పవర్ ఆఫ్ 4 ఇంటూ 3, 4 3 is 12, 5 పవర్ ఆఫ్ 12. దిస్ ఈజ్ ద ఆన్సర్. The second question answer is 5 power of 12. First question answer is 2 power of 22. And third question చూద్దాం. We can do the third question. What is the third question? Simple question అనమాట. If x square equal to 25, then x equal to dash. x square value 25 అయితే x value ఎంత అని అడిగాడు. Right here x square equal to 25. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అనమాట. ఈ క్వశ్చన్లో మనం ఏం చేయాలంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 25ని 5 స్క్వేర్గా రాయాలి. 5 ఇంటూ 5 25 కదా, 5 స్క్వేర్గా రాసుకుంటాం. నా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అనమాట. నా మీరు బాగా అబ్జర్వ్ చేయండి. వాట్ యూ అబ్జర్వ్ హియర్, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ కదా. సో ఇక్కడ రెండు పవర్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి, బట్ బేసిస్ అనేవి నాట్ ఈక్వల్ అనమాట. అప్పుడు ఏమవుతుంది, మీరు బాగా అప్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 5 అయిపోద్ది. చాలామంది ఏం చేస్తారంటే ఈ స్క్వేరు పోతుంది అని కూడా అని చెప్తారు. బట్ మీరు అలాగా గుర్తుపెట్టుకునక్కర్లేదు, జస్ట్ ఎక్స్ ఈక్వల్ 5 అని రాస్తే చాలు. ఇంకొంతమంది ఎలా రాస్తారంటే, దీన్ని ఎలా చేస్తారంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 25. ఓకేనా. నా ఎక్స్ ఈక్వల్ టు √25గా రాస్తారు. √25 ఏంటి సార్ √25 అని అంటే, ఈ స్క్వేర్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉండే స్క్వేర్ అనేది రైట్ సైడ్ మూవ్ అయినాక స్క్వేర్ రూట్గా మారుద్ది అని చెప్తారనమాట. సో మీరు అలా గుర్తుపెట్టుకున్నా నో ప్రాబ్లం. దానికి ఒక రీజన్ ఉంది, మనం ఫర్దర్గా నేర్చుకుందాంలేండి. సార్డ్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను చెప్తాను. నౌ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు √25 కదా. నౌ 25ని అగైన్ 5 స్క్వేర్గా రాయాలి. 25 ఈజ్ రిటర్న్ యాజ్ 5 స్క్వేర్ కదా. నౌ ఈ స్క్వేర్కి ఈ స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ చేస్తే అప్పుడు మనకి 5 ఉంటుంది అని అంటారు. సో ఇక్కడ స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అవుతుంది. దానికి కూడా షార్ట్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం నేర్చుకుందాం. అదేం పెద్ద ఇదేం కాదు. ఫస్ట్ ఈ స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అవుతుంది అని మన మైండ్లో గుర్తుపెట్టుకున్నాం. సో ఫైనల్లీ యూ విల్ గెట్ ఆన్సర్ 5 అన్నమాట.
దానికంటే బెస్ట్ వే అనేది ఏంటి అని అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 25 అయితే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 25 ఈజ్ రిటర్న్ యాజ్ 5 స్క్వేర్. దెన్ ఎక్స్ ఈక్వల్ టు 5, 2 క్యాన్సిల్ చేసుకున్నా అలాగే పెట్టుకున్నా సరిపోతుంది. ఏ రకంగా అయినా ఎక్స్ ఈక్వల్ టు 5 అవుతుంది. సో దీస్ ఆర్ ద బేసిక్ ప్రాబ్లమ్స్. దీని మీద కొంచెం టఫెస్ట్ ప్రాబ్లమ్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.